హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి డిఫరెంట్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో అండి. హాయ్. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఈ రోజు వచ్చేసి పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్. 2 వెరైటీస్. ఓకే, ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చేసి మనకి ఇది పట్టులోనే అన్నమాట. పట్టు సారీ కల్నేత వచ్చింది. కల్నేత డబుల్ షేడ్ వస్తుంది మనకి సారీ అంతా కూడా. అంటే పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. ఆరెంజ్ అండ్ జూట్ మిక్స్ ఉంటుంది మనకి. 1/2 మీటర్ దాకా మనకి పళ్ళుని డిజైన్ చేశారు. దాంట్లో కూడా మనం చూస్తున్నట్లయితే ఫ్లవర్ ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు అనమాట. అంటే 1 బాక్స్ లో మనకు ఒక ఫ్లవర్స్ ని డిజైన్ చేసి క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూస్తున్నటువంటి గోల్డ్ బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ కొంచెం రెడ్ ఆరెంజ్ మిక్స్ పైన మనకి జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఆ జూట్ పైన వచ్చేసి కట్ వర్క్ స్టైల్లో క్రీపర్స్ ని డిజైన్ చేశారు. ఈ క్రీపర్స్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ ఫ్లవర్ లో వచ్చేసరికి సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ తో ఒక చిన్న ఫ్లవర్ అలా డిజైన్ చేశారనమాట. మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా కాంట్రాస్ట్ పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డబల్ షేడ్ శారీ ఉంటుంది అనమాట. మనకి దానికి బోర్డర్స్ కూడా మనకి కడీ బోర్డర్స్ ఇచ్చారు. కొంచెం బిగ్ సైజ్ లోనే సాఫ్ట్ కడీ బోర్డర్ అనేవి 2 సైడ్స్ కంటిన్యూ అవుతాయి. ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి డబల్ షేడ్ పైన మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చి మిడిల్ లో మనకి ఒక చిన్న ఫ్లవర్ వచ్చేసి సిల్వర్ కలర్ తీసుకున్నారు కాంట్రాస్ట్ గా. అంటే ఈ లైన్స్ అనేవి మనకి టోటల్ గా కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఈ ఫ్లవర్ బుటీస్ మిడిల్ పార్ట్ లో వచ్చేసరికి మనకి చిన్న చిన్న లీవ్స్ లాగా మనకి డిజైన్ ఓన్లీ లీఫ్ బుటీ, అది కూడా ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తోనే డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇంతే దగ్గరగా మనకి శారీ ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతాయి అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉన్నటువంటి కాంబినేషన్ డబల్ షేడ్ తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్ చూసినట్లయితే మనకి సేమ్ శారీలో ఏదైతే కడీ బోర్డర్ ఉందో అదే కడీ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4750 పడుతుంది. 4750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్స్ అన్నారు కదా, ఎలా? అవునండి, అంటే 25%, 30%, 50%. అంటే 25% నుంచి మనకి 50% వరకు కూడా డిస్కౌంట్ ఆఫర్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టులోనే పసిడి సిల్క్ అని గ్రీన్ కలర్. దీనికి వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ, డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే మనకి పళ్ళు ఒక 1/2 మీటర్ దాకా డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి క్రీపర్ ఇచ్చారు గోల్డ్ కలర్ లో. 2 సైడ్స్ మనకి లైన్స్ వైజ్ తీసుకున్నారు పళ్ళుకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బేస్ అంతా కూడా మనకి బ్లూ ఉంటుంది. దానిపైన గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని క్రాస్ గా మనకి 1 లైన్ మనకి గోల్డ్ కలర్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి డాట్స్ టైప్ లో మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు. టోటల్ పళ్ళు అంతా కూడా మనకి అలాగే ఉంటుంది, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి వచ్చేసి గ్రీన్ అండ్ కొంచెం గోల్డ్ మిక్స్ ఉన్న కాంబినేషన్ తీసుకున్నారు శారీ. బోర్డర్స్ కూడా మనకి ఫుల్ డిజైనర్ వేర్ బోర్డర్స్ ఉంటుంది. పైన బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి మ్యాంగో అండ్ లీఫ్ వచ్చేటటువంటి మనకి ట్రెడిషనల్ గా మ్యాంగో బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. బట్ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి వేరియేషన్ ఏంటంటే జరీ బోర్డర్ పైన కూడా మనకి మ్యాంగోని డిజైన్ చేశారు. మనకి 2 మ్యాంగోస్ విత్ లీఫ్ లాగా మనకి కొంచెం డిజైనర్ గా ఇచ్చారనమాట బుటీస్. ఈ బోర్డర్ మీద ఈ బుటీస్ అనేవి మనకి టోటల్ శారీ కింద సైడ్ బోర్డర్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి బోర్డర్ మీద ఏదైతే మనం చూస్తున్న మ్యాంగో బుటీ ఉందో అదే డిజైన్ ని మనకి దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైన్ చేశారు. అంటే శారీ వచ్చేసరికి మనకి డబల్ షేడ్ షైనింగ్ గా ఉంటుంది అనమాట. దానిపైన గోల్డ్ కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. బ్లౌజ్ బ్లూ కలర్. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు బ్లూ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ శారీలో ఉన్న డిజైనర్ బోర్డర్ ఏదైతే ట్రెడిషనల్ బోర్డర్ ఉందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారు. 2 సైడ్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ 5000 పడుతుంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకి 5000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కళ్యాణి పట్టు అంటారు. కళ్యాణి పట్టు. ఫస్ట్ మనం పళ్ళు వచ్చేసరికి మనకి బిగ్ పళ్ళు 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి లీఫ్ అలా ఫ్లవర్ షేప్ లో వచ్చినట్లు మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. ఇది ఒక బోర్డర్ లాగా మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. పళ్ళు ఎండింగ్ లో వచ్చేసరికి డబుల్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ లో గోల్డ్ ఒక లైన్, సిల్వర్ ఒక లైన్ ఇచ్చారు అనమాట. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి
మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ పైన బిగ్ బంచెస్ ఇచ్చారు, మనకి ఒక బొకే స్టైల్లో బంచెస్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ అంతా లీఫ్ పార్ట్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్స్ మాత్రం మనకి స్మాల్ సైజ్ అలాగే బిగ్ సైజ్ లో ఫ్లవర్, గోల్డ్ కలర్ పెటల్స్ వచ్చి మిడిల్ లో మనకి ఫ్లవర్ అంతా ఎల్లో ఇచ్చారు, అలాగే పింక్ ఇచ్చారు. ఇవి ఒక 4 బంచెస్ గా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. దీని పైన బోర్డర్ వచ్చేసరికి మనకి మీడియం సైజ్ బోర్డర్, కడీ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్, ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కొంచెం హెవీగా డిజైన్ చేశారనమాట. బేస్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన మనకి బ్రాడ్ గా క్రీపర్స్ ఇచ్చారు, కొంచెం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి లీఫ్ అండ్ మ్యాంగో వచ్చినటువంటి క్రీపర్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా మనకి 2 వేరియేషన్ ఫ్లవర్స్ ఉంటాయి, గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ప్లస్ మనకి బ్రైడల్ కలెక్షన్ అండి, ఇది లైట్ వెయిట్ లో. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి పళ్ళు కాంట్రాస్ట్ కదా, మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6750 పడుతుంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత మనకి 6750 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఆషాఢ మాసం సందర్భంగా అంటే 25% నుంచి మనకి 50% డిస్కౌంట్ ఇస్తున్నారండి. ప్రతి ఒక్క వెరైటీ మీద మనకి డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంది. అతి కొద్ది రోజులు మాత్రమే కాబట్టి వెంటనే ఒక్కసారి విఘ్నేశ్వర సిల్క్స్ విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి ఇది కళాక్షేత్ర పట్టు అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకి పళ్ళు కాంట్రాస్ట్ ఇవ్వకుండా మనకి సేమ్ శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. డిజైన్ అనేది మనకి డిఫరెంట్ గా డిజైన్ చేశారు, కాంట్రాస్ట్ గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక క్రాస్ గా మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకొని బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి 1 లీఫ్ ని హాఫ్ లీఫ్ బ్లూ కలర్, హాఫ్ లీఫ్ గ్రీన్ కలర్ తీసుకొని గోల్డ్ కలర్ తో కూడా మనకి డిజైన్ ఇచ్చారు. ఇది ఆల్టర్నేటివ్ గా లైన్స్ వైజ్ మనకి పళ్ళు మొత్తం కూడా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా 3 కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, అంటే మనకి కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్ కింద కూడా వస్తుంది. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే కడీ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఈ మస్టర్డ్ ఎల్లో మీద 2 కలర్ కాంబినేషన్ బుటీస్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, పళ్ళులో యూస్ చేసిన గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక చిన్న బడ్ అలాగే లీఫ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇంకోటి సేమ్ డిజైన్ ని మనకి కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి లోపల డ్రాప్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు, అంటే కాంట్రాస్ట్ గా. టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఈ 2 కలర్ కాంబినేషన్ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. ఓకే, పళ్ళు బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్, శారీ కలర్ అలాగే పళ్ళు సేమ్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ. ఈ సారీకి మనం చెక్స్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. పళ్ళు అనేది 3 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో చెక్స్ బ్లౌజ్ తీసుకుని వేసుకుంటే టోటల్ గా డిజైనర్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 4600 పడుతుంది. 4600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి త్రిపుర సిల్క్ అండి. త్రిపుర సిల్క్ ఇప్పటిదాకా మనం పట్టు చూసాం కదా, ఇవి చూసేసరికి మనకి ఏంటంటే పట్టు టైప్ లో మనకి కొంచెం డిజైనర్ గా ఫ్యాన్సీ శారీ ఉంటుంది అనమాట. మనకి పార్టీ వేర్ కి కూడా ఈ టైప్ శారీస్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పళ్ళు వచ్చేసి శారీ బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా మనకి క్రాస్ గా థ్రెడ్ వర్క్ తో పింక్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ తీసుకున్నారు. కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది. మనకి 2 సైడ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక చిన్న బడ్ టైప్ లో మనకి టెంపుల్ మీద బడ్ టైప్ లో డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బ్లూ కలర్ కాంబినేషన్, రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. బోర్డర్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి. పైన గ్రీన్ కలర్, కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ 2 కలర్ కాంబినేషన్ కి మిడిల్ లో మనకి ఈ బ్లూ కలర్ పైన గోల్డ్ కలర్ తో లైన్స్ టైప్ లో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ పైన 2 కలర్ కాంబినేషన్ బంచెస్ ఇచ్చారు. అది కూడా మనకి 3 ఫ్లవర్స్ ని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ మిడిల్ లో గోల్డ్ ఇచ్చారు. ఇదే ఫ్లవర్ ని మనకి స్మాల్ సైజ్ లో మనకి 2 ఫ్లవర్స్ ఇచ్చారనమాట. 3 ఫ్లవర్స్ ని ఒక బంచ్ గా ఇచ్చారు. ఇది ఒక 1 లైన్ వస్తుంది మనకి. ఆల్టర్నేటివ్ నెక్స్ట్ లైన్ వచ్చేసరికి సేమ్ డిజైన్ ని కలర్ కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. అంటే బోర్డర్ లో యూస్ చేసిన మనకి 2 కలర్స్ ని మిడిల్ పార్ట్ ఇచ్చారు. మనకి దగ్గరగా శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ ఉంటుంది మనకి డిజైన్ అనేది.
ఈ సారీకి బ్లౌజ్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, ప్లెయిన్ ఇస్తారనమాట. శారీ కలర్ కాంబినేషన్, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 2300 కే వస్తుంది. ఓన్లీ 2300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇంతవరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నామండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి అస్సాం సిల్క్ వస్తుంది. అస్సాం సిల్క్. ఓకే. పట్టు హెవీగా వద్దు అనుకునే వాళ్ళకి ఈ టైప్ సారీస్ చాలా బాగుంటాయి అన్నమాట. మనకి కొంచెం కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నట్లయితే డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పాట వచ్చేసరికి కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దట్టు దానికి వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం పర్పుల్ కలర్ తో ఒక చిన్న ల్యాంప్ టైప్ లో ఇచ్చి దానిపైన హిల్ టైప్ లో పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసాము. బోర్డర్ కూడా మనకి కడీ బోర్డర్ పైన కట్ వర్క్ స్టైల్లో మనకి రోజ్ ఫ్లవర్స్ ని బడ్స్ టైప్ లో అలాగే ఫ్లవర్ టైప్ లో మనకి ఇచ్చారు. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో క్రీపర్ ఇచ్చారు, ఒక లీఫ్ క్రీపర్ అనేది క్రియేట్ చేశారు. అంటే మనకి వన్ సైడ్ మాత్రం ఈ బార్డర్ ఉంటుంది. మనకి మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతోనే మనకి డైమండ్ డిజైన్ స్ట్రోక్స్ టైప్ లో డిజైన్ చేశారు. మళ్ళీ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, దానిపైన పర్పుల్ కలర్ తో మ్యాంగోస్ ఇచ్చారు. మ్యాంగోస్ కూడా మనకి స్మాల్ సైజ్, బిగ్ సైజ్ ఇచ్చి మిడిల్ లో మనకి ఆరెంజ్ కలర్ సర్కిల్ ఇచ్చారనమాట. అంటే 2 సైడ్స్ బోర్డర్ కూడా మనకి వేరియేషన్ అనేది కనిపిస్తుంది, ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఇవ్వకుండా సెపరేట్ గా ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బేస్ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్, దానిపైన మనకి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకి థ్రెడ్ వర్క్ తో క్రాస్ లాగా డిజైన్ ఇచ్చారు. ఓకే, లీఫ్ లాగా ఇచ్చారు. లీఫ్ లాగా ఉంటుంది మనకి టోటల్. దానికి ఫ్లవర్ డిజైన్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఇచ్చారు, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ ఇచ్చారు. ఇది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలాగే థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. కింద ఫ్లవర్ లో ఏదైతే గ్రీన్ చూసామో ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు, గోల్డ్ మీద బ్లూ కలర్ తో లైన్స్ ఇచ్చారు. కింద చూస్తున్నట్లయితే మనకి కొంచెం లైట్ ఎల్లో కలర్ గంధం కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బార్డర్ తీసుకొని గోల్డ్ పైన మనకి బ్లూ కలర్ లైన్స్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ 2 కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే హెవీగా డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ అంటే ఆరెంజ్ కలర్ వచ్చింది కాబట్టి అంటే శారీ కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ కదా, బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది, పళ్ళు కాంట్రాస్ట్, మనకి ఫుల్ పార్టీ వేర్ కి మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, బోర్డర్స్ కూడా పైన మనకి గ్రీన్ అలాగే లైన్స్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే కనుక ఆరెంజ్ కలర్, అంటే శారీ మిడిల్ పార్ట్ లో కాకుండా మనకి కలర్ కాంబినేషన్ అనేది పళ్ళులో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 2900 పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 2900 రూపీస్. అంటే కలర్ చాయిస్ కూడా ఉంటుంది కొన్ని సారీస్ లో, మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పట్టు టైప్ లో డిజైనర్ శారీ, బ్లాక్ కలర్ కాంబినేషన్. పట్టులో బ్లాక్ అనేది చాలా రేర్ అండి. అది కూడా మనకి ఫుల్ డిజైనర్ వేర్ ఇచ్చారన్నమాట, కాంట్రాస్ట్ గా ఇచ్చారు. మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే పళ్ళు అంతా కూడా మనకి బ్లాక్ కలర్ బేసే తీసుకున్నారు, కానీ మనకి ఇక్కడ ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చి పోల్కా డాట్స్ లాగా మనకి 3 లైన్స్ ఇచ్చి దానికి ఆల్టర్నేటివ్ రెడ్ కలర్ లైన్స్ ఇచ్చారు. అంటే ఇదే డిజైన్ ని మనకి కార్నర్ లో వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకున్నారు, గ్రీన్ కలర్ ప్లేస్ లో రెడ్ కలర్ యూస్ చేసాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా ఇచ్చి దాని మీద చిన్న టెంపుల్ టైప్ లో మళ్ళీ డిజైన్ యాడ్ చేశారన్నమాట. ఫ్లవర్స్ డిజైన్ లాగా కాకుండా ఓన్లీ లైన్స్ వైజ్ గా చూపించారు. టోటల్ శారీ పళ్ళు అంతా కూడా అలాగే ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ అండి హెవీగా మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు, డిఫరెంట్ గా గంగా జమున బోర్డర్స్ అంటారనమాట. పైన బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ ఖడీ బోర్డర్ ఉంటుంది, కింద మనకి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. శారీ కింద సైడ్ చూస్తున్నట్లయితే మనకి కొంచెం పైన బోర్డర్ కన్నా కూడా కొంచెం బిగ్ సైజ్ లో మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ దానిపైన రెడ్ కలర్. పళ్ళులో మనకి ఈ 2 కలర్స్ యూస్ చేస్తారు, గ్రీన్ అండ్ రెడ్ కలర్. సో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారన్నమాట, కానీ బ్రైట్ గా ఇచ్చారు, కాంట్రాస్ట్ గా ఉంటుంది. శారీకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి రెగ్యులర్ గా చూసే గోల్డ్ కలర్ జరీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా మనకి సిల్వర్ కలర్ జరీ యూస్ చేసాము. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఒక ఫ్లవర్ లీఫ్ షేప్ లో ఉన్నటువంటి ఫ్లవర్ ని తీసుకున్నారు, టోటల్ గా సిల్వర్ కలర్. కింద బడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే లీఫ్ పార్ట్ గ్రీన్ ఇచ్చారు, సేమ్ మనకి కాంట్రాస్ట్ గా రెడ్ ఇచ్చారు అనమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా క్రీపర్ సిల్వర్ కలర్ ఉంటుంది. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఆల్ ఓవర్ శారీ. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుంది, అంటే బ్లాక్ అనే పర్టికులర్ గా కాకుండా రెడ్ కలర్, పింక్ కలర్, ఇట్లా కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ మాత్రం మనకి బ్లాక్ ప్లెయిన్ ఇచ్చారు. అంటే శారీ అంతా కూడా మనకి చూడడానికి ఏంటంటే సిల్వర్ కలర్, గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఉంటుంది, అందుకని మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి ఈ గంగా జమున బోర్డర్స్, కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 3500. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. 3500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది చెక్స్ లో కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. చెక్స్ ఓకే ఓకే. గ్రీన్ కలర్ తీసుకున్నారు, ఒక 1 మీటర్ దాకా మనకి గ్రీన్ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఇచ్చారు, ఇక్కడ జిగ్జాగ్ లాగా పింక్ యూస్ చేసి సర్కిల్స్ ఇచ్చారు. ఇదే డిజైన్ ని మనకి కాంట్రాస్ట్ గా అక్కడ ఎల్లో కలర్, ఇక్కడ పింక్ కలర్ అన్నమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో జిగ్జాగ్ లాగా ఇచ్చారు, అంటే గ్రీన్ కనపడేటట్లు మనకి 1 లైన్ మనకి సిల్వర్ కలర్ జరీ, 1 లైన్ వచ్చేసరికి గ్రీన్, 1 లైన్ మనకి సిల్వర్, అట్లా ఆల్టర్నేటివ్ గా మనకి పళ్ళు పార్ట్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్, బ్రైట్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్ తీసుకున్నారు. కింద వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నారు. 2 కలర్స్ కూడా మంచి కలర్స్, బ్రైట్ కలర్ కాంబినేషన్స్, 2 కలర్స్ కూడా. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇంకా రేర్ కాంబినేషన్ అండి, మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఎల్లో, గ్రే కలర్ కాంబినేషన్, ఇట్లా మల్టీ షేడ్ కాంబినేషన్ లాగా మనకి మిడిల్ పార్ట్ మొత్తం కూడా చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా. ఓకే. బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్, ఎందుకంటే పళ్ళు అనేది గ్రీన్ ఇచ్చారు కాబట్టి గ్రీన్ కలర్. శారీ మిడిల్ లో కూడా మనకి 1 బ్లాక్ వచ్చేసి మనకి గ్రీన్ ఉంది కదా, అందుకని కాంట్రాస్ట్ గా కూడా ఉంటుంది. గ్రీన్ తీసుకున్నారు, బాటిల్ గ్రీన్. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3000 పడుతుంది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి పికాక్ బ్లూ, పికాక్ డిజైన్ వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు పార్ట్ కూడా మనకి ఏంటంటే ఒక 1/2 మీటర్ పళ్ళు, శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి ఒక స్టాండింగ్ పొజిషన్లో ఒక క్రీపర్ తీసుకున్నారు, మ్యాంగో అండ్ లీఫ్ వచ్చినటువంటి పింక్ కలర్ థ్రెడ్ వర్క్తో క్రీపర్ తీసుకున్నారు. ఆ క్రీపర్ పైన ఒక స్టాండింగ్ పొజిషన్లో ఒక పికాక్ని డిజైన్ చేశారు. బాడీ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. వింగ్స్ అలాగే నోస్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ జరీ యూస్ చేశారు. దాని పక్కన ఒక ట్రీ మొత్తం కూడా మనకి ఏంటంటే కొంచెం పెటల్స్ వచ్చినట్లు స్ట్రోక్స్ టైప్లో మనకి సిల్వర్ కలర్ జరీతోనే డిజైన్ చేశారు. ఇది ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళులో స్టార్టింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అంటే బాక్సెస్ టైప్ లో ఇచ్చారనమాట. 1 బాక్స్ లో మనకి హిల్ టైప్ లో, మళ్ళీ క్రాస్ లైన్స్, యారో మార్క్, సర్కిల్స్ లాగా మనకి డిఫరెంట్ డిజైన్ అనేది ఓన్లీ సిల్వర్ కలర్ జరీతోనే యూస్ చేసాము. కార్నర్ లో వచ్చేసరికి మనకి ఏంటంటే క్రాస్ లైన్స్ ఇచ్చారు సిల్వర్ కలర్ జరీతో. శారీ అంతా కూడా మనకి ఈ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి. బోర్డర్ పైన షోల్డర్ పార్ట్ చూసేసరికి మనకి సింపుల్ గా స్మాల్ బోర్డర్ ఇచ్చారు, పింక్ కలర్ కాంట్రాస్ట్ అవుట్ లైన్, కింద వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ బ్లూ కలర్ పైన మనకి 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి ఈ పికాక్ కి పించం ఏదైతే ఉంటుందో ఆ షేప్ లో మనకి ఒక ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, ఒక పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. 2 కలర్ కాంబినేషన్ దగ్గరగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ ఈ శారీకి కింద బోర్డర్ అండి డిఫరెంట్ గా డిజైనర్ బోర్డర్. మనం పళ్ళులో ఏదైతే పికాక్ బోర్డర్ చూసామో అలాగే మనకి కొంచెం కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేశారు. బిగ్ సైజ్ లో క్రీపర్ తీసుకున్నారు, పింక్ కలర్ బాడీ పార్ట్ అలాగే వింగ్స్. ఈ ట్రీ అనేది మనకి అక్కడ సిల్వర్ కలర్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్. అలాగే ఇక్కడ కూడా మనకి కొంచెం సంపంగి కలర్ కాంబినేషన్ యాడ్ చేశారండి. పైన మనకి పింక్ కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ సంపంగి కలర్. ఈ మ్యాంగో బుటీ కూడా మనకి ఏంటంటే ఎక్స్ట్రాగా ఎల్లో కలర్ తో మిడిల్ లో డిజైన్ ఉంటుంది. ఓకే. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, ఎండ్ వరకు ఉంటుంది. బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ అంటే సేమ్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2950 పడుతుంది. 2950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మనం ఫ్యాన్సీ అలాగే పట్టు చూసాం కదా, ఇది వచ్చేసి మనకి డిజైనర్ సారీ, టోటల్ డిజైనర్ సారీ. రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మనకి షిఫాన్ జార్జెట్ వస్తుంది. షిఫాన్ జార్జెట్ 2 ఫ్యాబ్రిక్స్ మిక్స్ వస్తుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ మీద ఇక్కడ టెంపుల్ డిజైన్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్, 1 టెంపుల్ మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ మీద పిటాయి వర్క్ బోర్డర్ అలాగే సీక్వెన్స్ వర్క్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తారు అనమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే షిమ్మర్ మనకి లైట్ గా ఇక్కడ కింద చూస్తున్నట్లయితే రెడ్ కలర్ మీద మనకి లైట్ సిల్వర్ కలర్ తో స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. సేమ్ బ్రాసో డిజైన్ లైన్స్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ గా 1 షిమ్మర్ 1 బ్రాసో లైన్ ఇచ్చారు. మనకి టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది, షైనింగ్ ఉంటుంది. కింద బోర్డర్ మనకి డిజైనర్ గా ఇచ్చారండి, డబుల్ బోర్డర్ ఇచ్చారు. మనకి ఈ బోర్డర్ శారీ అంతా కంటిన్యూ అవుతుంది. పైన మనకి శారీ ప్లెయిన్ ఇచ్చారు, దానిపైన డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ పైన స్నఫ్ కలర్ తో మనకి ఒక ప్రింట్ టైప్ లో డిజైన్ ఉంటుంది. ఓకే. ఈ బోర్డర్ మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి.
ఫ్రిల్ పార్ట్ లో కూడా చూసినట్లయితే మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది, బ్లాక్ కలర్. ఇక్కడ బోర్డర్స్ లో మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు కదండి, దాంట్లో మనకి డార్క్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. మొత్తం కూడా బోర్డర్ చూసినట్లయితే సేమ్ మనకి అక్కడ ట్రయాంగిల్ షేప్ లో ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1800 పడుతుందండి. ఓన్లీ 1800 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది ఫ్యాన్సీ సిల్క్ అనమాట, Fancy మట్కా సిల్క్ అంటారు. మట్కా సిల్క్. ఓకే, ఇది వచ్చేసి మనకి బోర్డర్స్ కూడా ఫ్యాన్సీ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి షిమ్మర్ తీసుకున్నారు, సాఫ్ట్ షిమ్మర్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. దానికి కిందంతా కూడా మనకి పార్సీ బోర్డర్స్ యూస్ చేసాము. ఇక్కడంతా కూడా థ్రెడ్ వర్క్ తో మనకి ఒక ఫ్లవర్ తీసుకుని దానికి అవుట్ లైన్ డార్క్ మెరూన్ తీసుకున్నారు. కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక రోజ్ ఫ్లవర్స్ లాగా మిడిల్ లో స్టోన్ వర్క్ కూడా ఉంటుంది. ఒక రోజ్ ఫ్లవర్స్ లాగా మనకి బోర్డర్ ఇచ్చారు అనమాట. టోటల్ గా మనకి డిజైనర్ బోర్డర్, అది కూడా కాంట్రాస్ట్ కలర్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ తీసుకునేసరికి మనకి బ్లాక్ కలర్ బేస్ మీద చాలా డిఫరెంట్ గా, అలాగే ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా అట్రాక్టివ్ గా కనిపిస్తుందండి ఈ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి స్టోన్ కూడా కాకుండా కొంచెం బీడ్స్ టైప్ లో మనకి బీట్ టైప్ లో ఇచ్చారు. అది కూడా ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్, సెల్ఫ్ కలర్ తోనే మనకి డిజైన్. శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది. 2.5 మీటర్ తర్వాత హాఫ్ పార్ట్ వరకు మనకి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. అంటే మనకి ఆ స్టోన్స్ కూడా ఏంటంటే మనకి నైట్ టైం కానీ డే టైం కొంచెం షైనింగ్ ఉండే, అంటే మూవ్ అవుతున్నప్పుడు మనకి షైనింగ్ అనేది కనిపిస్తుందండి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి, కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇచ్చారు, రా సిల్క్. హ్యాండ్స్ కి కూడా మనం చూస్తున్నట్లయితే బెనారస్ డిజైన్ ఇచ్చారు. మనకి మెరూన్ కలర్ తీసుకున్నారు. అవుట్ లైన్ మనం మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నాం కదా, మెరూన్ కలర్ ఇచ్చి దానిపైన అంతా కూడా డ్రాప్ డిజైన్ గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి మనకి శారీలో ఉన్న బోర్డర్ నే హ్యాండ్స్ కి డిజైన్ చేశారు అనమాట. సేమ్ కట్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ మాత్రం మనకి టోటల్ గా డిజైనర్ హ్యాండ్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1900 పడుతుందండి. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసి ఫ్యాన్సీ సిల్క్ అనమాట. ఫ్యాన్సీ సిల్క్. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మనకి శారీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి మ్యాంగో అండ్ లీఫ్ బోర్డర్ ఇచ్చారు. పైన గోల్డ్ కలర్, కింద గోల్డ్ కలర్. ఇక్కడ కూడా మనకి సేమ్ చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో మనకి గోల్డ్ గ్రీన్ ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. లీఫ్ పార్ట్ కూడా మనకి 3 డిజైన్స్ అనమాట. 3 కలర్ కాంబినేషన్. అవుట్ లైన్ అంతా గోల్డ్ ఇచ్చి మిడిల్ లో మాత్రం మనకి గ్రీన్ కలర్ ఆల్టర్నేటివ్ గా పళ్ళుని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. దీని పైన బోర్డర్ మనకి కొంచెం స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు, బిగ్ సైజ్ బోర్డర్. ఇక్కడ చూస్తున్నట్లయితే మజంతా పింక్ పైన ఇక్కడంతా కూడా మనకి లీఫ్ పార్ట్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. శారీ బేస్ తీసుకొని దానిపైన కొంచెం మనకి డార్క్ స్నఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. దానికి కింద ఇంకో బోర్డర్ యాడ్ చేశారు, మ్యాంగో బిగ్ సైజ్ లో అలాగే స్మాల్ సైజ్ లో. లోపల మాత్రం మనకి ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ వచ్చేసి మనకి లీఫ్ వర్క్ ని డిజైన్ చేశారు. అవుట్ లైన్ పెటల్స్ కూడా గోల్డ్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కూడా మనకి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పైన గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి చిన్న చిన్న లీవ్స్ బర్డ్స్ టైప్ లో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. శారీ 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ మ్యాంగో బోర్డర్స్ అనేవి. 2 సైడ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ స్కర్ట్ బోర్డర్ లుక్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది. పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఉంది కాబట్టి అదే కలర్ లోనే మనకి ప్లెయిన్ ఇచ్చారండి. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ కడ్డీ బోర్డర్ అనేది సారీలో ఎక్కడ యూజ్ చేయలేదు, ఓన్లీ బ్లౌజ్ లో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ ఉంటుంది అనమాట. కలర్ చాయిస్ అంటే ఇదే డిజైన్ కాకపోయినా డిఫరెంట్ డిజైన్ కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్పామండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. అంతేకాకుండా ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.